సరే, ఈరోజు మనం అనురాధ థేరీ గాథ గురించి క్విక్గా తెలుసుకుందాం. ఈ కథ ఎవరి గురించి అంటారా? ఒక మామూలు గృహిణి గురించి. వంటగదిలో మాడిపోయిన ఒక కూర ఆమెకు ఎలా జ్ఞానోదయం కలిగించిందో వింటే ఆశ్చర్యపోతారు. అసలు విషయంలోకి వస్తే అనురాధ ఒక రాజకుటుంబంలో పుట్టింది. కాని ఆమెకు బుద్ధుని బోధనలంటే చాలా ఇష్టం. ఆమె సన్యాసం తీసుకోవాలని కూడా అనుకుంది. కాని భర్త ఒప్పుకోకపోవడంతో గృహిణిగానే ఉండిపోయింది. అయితే ఆమె జీవితాన్ని మార్చేసిన సంఘటన ఎక్కడో కాదు, తన వంటగదిలోనే జరిగింది. ఒకరోజు కాస్త పరధ్యానంలో కూర వండుతుంటే అది మాడిపోయింది. అంతే, ఆ క్షణంలో ఆమెకొక ఆలోచన మెరిసింది. అరే, ఈ మాడిపోయిన కూరలాగే కదా జీవితంలోని సుఖాలు బంధాలు కూడా శాశ్వతం కాదు, చివరికి అన్నీ నశించిపోతాయని గ్రహించింది. ఈ తీవ్రమైన గ్రహింపుతో ఆమె వెంటనే భర్త అనుమతి తీసుకుని సన్యాసం స్వీకరించింది. ఆ తర్వాత ఆమె విపశ్యన ధ్యానంలో పూర్తిగా లీనమైపోయి బౌద్ధంలో అత్యున్నత స్థాయి అయిన అర్హత్ను చేరుకుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని కోరికల నుంచి బంధాల నుంచి పూర్తి స్వేచ్ఛ పొందిందనమాట. అందుకే చూశారా, అనురాధ థేరీ కథ మనకు ఏం చెబుతోందంటే గొప్ప ఆధ్యాత్మిక మార్పు అనేది కొన్నిసార్లు వంటగదిలో మాడిపోయిన కూర నుంచి కూడా మొదలవ్వచ్చు.